వాక్యము ప్రజల జీవితాలను ప్రభావితం చేయాలి. సహాయం చేయండి. మీకు వందనాలు. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. ఈరోజు మనము యెహెజ్కేలు దర్శన గ్రంథమును ధ్యానిస్తున్నాము. పాత నిబంధనలో పెద్ద ప్రవక్తల పుస్తకాలలో 2 దర్శన గ్రంథాలు ఉన్నాయి. అందులో ఒకటి దానియేలు దర్శన గ్రంథము, 2 యెహెజ్కేలు దర్శన గ్రంథము. యెహెజ్కేలు దర్శన గ్రంథంలో 48 అధ్యాయాలు ఉన్నాయి. ఈయన ఇశ్రాయేలీలకు చెరలో ఉన్న ప్రవక్తగా మనం బైబిల్లో చూస్తాము. తన 30 సంవత్సరాల పాటు, తను పుట్టినప్పటి నుండి 30 సంవత్సరాల వరకు యెరూషలేములో ఉన్నాడు. ఆయన ప్రవక్త అయిన ఇర్మియా ప్రవచనాల చేత చాలా బలపరచబడి దర్శించబడిన వాడుగా ఉన్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా యెరూషలేములో దేవుని ప్రజలకు 40 సంవత్సరాలు పరిచర్య చేశాడు. 40 సంవత్సరాలు ప్రవక్తగా పరిచర్య చేశాడు. మీరు బాబిలోనికి వెళ్లకుండా జాగ్రత్త పడండి అని చెప్పాడు. వారు వినలేదు. ఆయన అనేక సార్లు వారి కోసం కన్నీరు గాచి ప్రార్థన చేశాడు. ఇర్మియా భక్తుడు అనేక సార్లు ప్రవచించాడు. వారు లోబడనందున ఇక మీరు వెళ్ళండి బాబిలోను బానిసలుగా అని చెప్పాడు. సిద్కియా అనే రాజు కాలంలో ఇజ్రాయేలు యోధావారు, యెరూషలేములో ఉన్న యోధావారు బాబిలోను బానిసలుగా వెళ్ళిపోయారు. వారితో పాటు యెహెజ్కేలు, దానియేలు, నెహెమ్యా, ఎజ్రా, ఎస్తేర్, మొర్దెకై వీరందరూ బానిసలుగా వెళ్ళారు. అయితే యెరూషలేములో యెహెజ్కేలు ఉన్నప్పుడు ఆయన ఒక యాజకుని కుటుంబానికి సంబంధించిన వాడు. ప్రవక్త పరిచర్య యొక్క విషయాలు, విధానాలు తనకేమీ తెలియదు. ఆయన ఒక యాజక కుటుంబానికి సంబంధించినప్పుడు వారి తండ్రి గారు ప్రధాన యాజకుడు, అంటే మందిరంలో పాస్టర్ గారు లాగా అన్నమాట. ఆయన బయటి విషయాలు ఏమి తెలియదు. ఆయనకు కొన్ని పరిధులు ఉంటాయి. యాజకులకు కొన్ని పరిధులు ఉంటాయి. వస్త్రాధారణ విషయంలో కానీ, మాట విషయంలో కానీ, ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడే విషయంలో కానీ హద్దులు ఉంటాయి. కాబట్టి అవి దాటి వారు వెళ్ళకూడదు. అందుచేత యెహెజ్కేలు హద్దుల్లో, పరిధుల్లో పెరిగిన వ్యక్తి. ఇర్మియా భక్తుని ప్రవచన గ్రంథపు చుట్టలు వారి కుటుంబం ప్రధాన యాజకులైనందున వారింటికి తరచూ వస్తూ ఉండేవి. అవి చదువుతూ ఉండేవాడు. అయితే సడన్గా ఇప్పుడు బానిసగా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యాజకుడు, ప్రవక్త ఈ విలువలేమి లేవు, ప్రత్యేకతలేమి లేవు. అందరూ బానిసలే. బాబిలోను రాజు అయిన నెబుకద్నెజర్ వారిని తీసుకెళ్లి కెబారు నది యొద్ద పడేశాడు. 70 సంవత్సరాలు బ్రతకాలి. ఇప్పుడు ఆయన సాధారణమైన మనుషుల మధ్యలో బ్రతకటం అలవాటైంది. ఇప్పుడు ఆ మనుషుల మధ్యలో బ్రతకటం అలవర్చుకోవటానికి ఆయన చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇంతకాలం ఒక పరిధిలో ఉన్నవాడు ఇప్పుడు పరిధులు దాటి మనుషుల మధ్యలో బ్రతకటం అంటే చాలా కష్టతరం అయిపోయింది. అయితే చెరలో ఉన్నప్పుడు తన 30వ ఏట దేవుడు ఆయనను ప్రవక్తగా పిలిచాడు. యెహెజ్కేల్, నువ్వు నాకు ప్రవక్త పరిచర్య చేయాలి. మనం అది యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో
ఆయన వయస్సు అనుభవాన్ని మనం చూస్తాం. అంటే ఆయన ఏ వయసులో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు అనేది స్పష్టంగా మనం చూస్తాం. ముప్పదివ సంవత్సరం 4వ నెల, అది ఆయన తేదీని చూసారా ఎంత వివరంగా రాసుకున్నాడో. యెహెజ్కేలుకు 30 సంవత్సరాలు వచ్చాయి. 4వ నెల అంటే 4వ నెల అంటే ఏ నెల? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. అంటే యెహెజ్కేలు 30వ సంవత్సరంలో 30వ ఏట 4వ నెల అయిన ఏప్రిల్లో దేవుడు యెహెజ్కేలు గారిని తన సేవకు పిలుచుకున్నాడు. అందుచేత ఆయన వివరంగా ఆ తేదీని కూడా రాసుకోవటం విశేషం, మనం అది గమనించగలం. ఇలా యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆయన యెహెజ్కేలు గ్రంథం అంతట్లో ఆయన అంటే 48 అధ్యాయాల్లో ఆయన తారీఖులు రాసుకున్నాడు. చాలా తారీఖులు రాసుకున్నాడు, ఒకటి కాదు. సుమారు యెహెజ్కేలు గ్రంథంలో డేట్స్, ఫలానా సంవత్సరం ఫలానా నెల అనేది 9 సార్లు రాసుకున్నాడు ఆయన. తర్వాత ఆయన జీవితంలో యెహోవా హస్తం ఆయన మీదకి చాలా సందర్భాల్లో వచ్చింది. అది కూడా ఆయన 7 సార్లు రాసుకున్నాడు. యెహోవా హస్తం నా మీదకి వచ్చిందని 7 సార్లు రాసుకున్నాడు. అంటే తన జీవితంలో జరిగిన అనుభవాలను పొందుపరిచాడు గ్రంథముగా. డేవిడ్ బ్రైన్హార్డ్ అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన తన 24వ ఏట పిలువబడ్డాడు దేవుని సేవకి. 9 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆయన టీబీ వ్యాధిగ్రస్తుడైనందున 9 సంవత్సరాలు చనిపోయాడు. ఈ 9 సంవత్సరాలు రక్తం కక్కుతూ గుర్రం మీద తిరుగుతూ సువార్త చేశాడు. అయితే ప్రతిరోజు తన 9 సంవత్సరాల్లో ప్రతిరోజు ఏం జరిగిందనేది డైరీలో రాసుకున్నాడు. ఆ రాసుకున్న డైరీ ఒక పుస్తకంగా ప్రింట్ చేశారు. అది చదివి ఇంగ్లాండ్ దేశం నుండి కొన్ని వందల మంది ఇవాంజలిస్టులు, సువార్థికులు ఇతరితర ప్రాంతాలకు వెళ్ళారు. ఆ డైరీ అనేకులను ప్రభావితం చేసింది. అందులో ఒక వ్యక్తి ఎవరంటే మన భారతదేశానికి వచ్చిన సువార్థికుడు. ఎవరైనా బైబిల్ తెలుగులో తర్జుమా చేశాడు, మన భారతదేశానికి వచ్చాడు బాప్టిస్ట్ తరపున, విలియం కేరీ. ఆయన లండన్లో ఇంగ్లాండ్లో చెప్పులు కుట్టుకునేవాడు. కానీ డేవిడ్ బ్రైన్హార్డ్ యొక్క పుస్తకాన్ని చదివి తన అనుదిన అనుభవాలు, రక్తం కక్కుతూ చేసిన సువార్తను చదివినప్పుడు ప్రభావితం చేయబడి ఒక టీబీ వ్యాధిగ్రస్తుడు సువార్త చేయగలిగితే నేను ఎందుకు చేయకూడదు అని భారతదేశం వచ్చేసాడు. ఇంగ్లాండ్ నుండి 5 నెలలు ఓ షిప్పులో సముద్రంలో ప్రయాణం చేశాడు. గర్భవతిగా ఉన్న తన భార్యను తీసుకొని భారతదేశం వచ్చేసి భారతదేశంలో గొప్ప గొప్ప పనులు చేశాడు. బైబిల్ని తర్జుమా చేశాడు అనేక భాషల్లోనికి. మరి ఈరోజు బ్యాంకులు ఉన్నాయి అంటే ఆయన సలవే. విలియం కేరీ గారే బ్యాంకు పెట్టారు, ఏటీఎం పెట్టారు. ఆడవాళ్ళకు సంబంధించిన అన్ని ఏర్పాటు చేశారు. సతీ సహగమనాన్ని రూపుమాపారు. ఆ దినముల్లో భర్త చనిపోతే భార్యను కూడా చితిమంటలో తగలబెట్టేసేవాళ్ళు. దాన్ని ఆపాడు ఆయన. భారతదేశానికి చాలా మేలులు చేశాడు. ఇక్కడే చనిపోయాడు ఆయన. ఇలా డేవిడ్ బ్రైన్హార్డ్ అనే ఆయన డైరీ చదివి కొన్ని వేల మంది సువార్థికులు వెళ్ళిపోయారు దేశ విదేశాలకు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, యెహెజ్కేలు గారు ఆ తేదీలను
ఎందుకు క్రమంగా రాసుకుంటూ వచ్చాడంటే అవి జ్ఞాపకం ఉండాలి. ఏ సమయంలో దేవుడు ఎలా చేశాడని. నీ జీవితంలో దేవుడు చేసినవి కూడా ఒక పుస్తకంలో రాసుకోవాలి. పలానా సమయంలో పలానా సందర్భంలో దేవుడిని ఇలా నన్ను దర్శించాడని రాసుకోవాలి. అది నీకు చాలా ఆశీర్వాదం, నీ జీవితానికి అది మేలవుతుంది. అది చదివిన వారి జీవితాలను అవి ప్రభావితం చేస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చదివినట్లుగైతే, ప్రియమైన దేవుని వారలారా, ఆయనను దేవుడు ప్రవక్తగా బలపరచటానికి దేవుడు ఏం చేశాడంటే ఆకాశమును తెరచాడు అని బైబిల్లో రాయబడింది. ఆకాశం తెరచాడు. ఆయనకు దేవుణ్ణి గురించిన దర్శనాలు కలిగాయి. ఆ దర్శనాలను పుస్తకంగా ఆయన రాశాడు. బైబిల్లో ఆకాశం తెరవబడిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆకాశం తెరవబడిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆదికాండం గ్రంథం 28వ అధ్యాయంలో మొట్టమొదటిగా దేవుడు యాకోబు కొరకు ఆకాశం తెరిచాడు. అలాగే ప్రియమైన దేవుని వారలారా, యెహెజ్కేలు కోసం దేవుడు ఆకాశం తెరిచాడు. అలాగే ఇంకా మనం బైబిల్ని పరిశోధన చేసినట్లయితే అపోస్తల కార్యం గ్రంథం 9వ అధ్యాయంలో సౌలును మార్చుట కొరకు దేవుడు ఆకాశం తెరిచాడు. అలాగే యేసు ప్రభువుల వారు బాప్తిసం పొందినప్పుడు ఆకాశం తెరవబడింది. తర్వాత పేతురు మిద్దె మీద ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం తెరవబడింది. ఇలా అతి తక్కువ సందర్భాలలో ఆకాశం తెరవబడింది. అయితే యెహెజ్కేలు గారి విషయంలో దేవుడు ఆకాశం తెరచి తనను ప్రవక్తగా బలపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాడుకున్నాడు. ఇప్పుడు మనం యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలోని నదిని గురించిన సందర్భాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో మనం చూసినట్లుగైతే మందిరపు గడప క్రింద నుండి నీళ్లు పారుతూ ఉన్నాయి. అది ఒక పెద్ద నది అయింది. ఒక మనుష్యుడు ఆ నీటిని కొలత వేయుచున్నాడు. కొలత వేస్తూ యెహెజ్కేలుని లోతుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆ మనుషుడు అంటే దైవజనుడు. మనం జస్ట్ పోలికలు అర్థం చేసుకోవడానికి. అలాగే కొలనూలు అంటే దేవుని యొక్క వాక్యం. దైవజనుడు దేవుని యొక్క వాక్యం అనే కొలనూలుతో విశ్వాసుల భక్తిని కొలుస్తాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. సరే, మంచిది, చదువుదాం. నదిలో 4 అనుభవాలు. ఒక్కొక్క అనుభవాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాము. నదిలో 4 అనుభవాలు. ఈరోజు మనం 3వ అనుభవం గురించి ధ్యానం చేస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. ఆ మనుషుడు కొలనూలు చేతబట్టుకొని తూర్పు మార్గమును బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతుండెను. చీలమండలం అనగా గిలకల లోతు. అంటే ఇది మారు మనసు పొందుతున్న అనుభవం. తర్వాత 4వ వచనం, ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. మోకాటి లోతు అంటే ప్రార్థన అనుభవం. 3వదిగా ఇంకను ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. అంటే నడుముల లోతు వచ్చాయి. ఇది బాప్తిస్మపు అనుభవం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము మొలలోతు అనుభవాన్ని గురించి ధ్యానం చేద్దాం. దైవికమైన క్రమం ఏమిటంటే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో అదొక దైవికమైన క్రమం. పేతురు భక్తుడు, అపోస్తుల్లో ప్రధానుడైన పేతురు భక్తుడు చెప్తాడు ఆ క్రమాన్ని. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం 38వ వచనం, పేతురు, మీరు మారు మనస్సు పొంది
పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చూడండి, 3 విషయాలు చెప్తున్నాడు, క్రమం అది. మొట్టమొదటిగా మారు మనసు, రెండవది బాప్తిస్మము, మూడవది పరిశుద్ధాత్మను వరము. ఒక వ్యక్తి మారు మనసు పొందాలి. మారు మనసు పొందటం అంటే ఏమిటంటే, లోక సంబంధమైన మనుషాచలను, కోరికలను, ఆలోచనలను, స్వభావాన్ని, క్రియలను విడిచిపెట్టుటయే మారు మనసు పొందటం అంటే. అందుకే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా రాయబడి ఉంటుంది, నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు అని రాయబడి ఉంటుంది. అంటే నిర్జీవ క్రియలు ఒక వ్యక్తిలో జీవము లేకుండా చేస్తాయి, దేవునికి సంబంధించిన వ్యక్తిగా ఉండకుండా చేస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మారు మనసు అంటే విడిచిపెట్టుట. పాత జీవితాన్ని నువ్వు విడిచిపెట్టడమే మారు మనసు. ఇప్పుడు బాప్తిస్మం గురించి, బాప్తిస్మములు 3 రకాలైన బాప్తిస్మాలు ఉన్నాయి. వాటిని నేను మీకు పరిచయం చేస్తాను. చూడండి, యోహాను శుభవార్త 5వ అధ్యాయము 3వ అధ్యాయము 5వ వాక్యము. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూడండి, బాప్తిస్మం మొట్టమొదటిది నీటి బాప్తిస్మం. నీటి బాప్తిస్మం. రెండవది ఆత్మ బాప్తిస్మం. ఏమిటండి? ఆత్మ బాప్తిస్మం అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడటం. మూడవది శ్రమల బాప్తిస్మం. చూడండి, యేసు ప్రభుల వారు అడుగుతారు ఆ విషయాన్ని. ఒక తల్లి 2 పిల్లల్ని తీసుకొచ్చి యేసు ప్రభుల వారిని ఈ విధంగా అడిగింది. అదేమిటంటే, అయ్యా నాదొక కోరిక మీరు తీర్చాలంది. అప్పుడు యేసు ప్రభుల వారు ఆ తల్లిని చెప్పమన్నాడు. ఆమె ఈ విధంగా చెప్తుంది, నిత్య జీవమందు నా కుమారులిద్దరూ ఒకడు నీ కుడి పార్శ్వమున ఎడం పార్శ్వమున కూర్చోవాలి. అది నా కోరిక. మామూలు కోరిక అడగలేదండి. అయ్యా మా అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం నేను అడగలామే. ఏమడిగింది? పరలోకంలో మీరు సింహాసనం మీద కూర్చుంటారు కదా, కుడివైపున ఒకడు ఎడమవైపున ఒకడు సింహాసనం మీద కూర్చోవాలని అడిగింది. ఇట్లాంటి తల్లులు ఉండాలా. పరలోక రాజ్యంలో పిల్లలకు స్థానాలు కోరుకునే తల్లిదండ్రులు ఉండాలి. అయితే యేసు ప్రభుల వారు ఒక మాట అడిగారు. మార్కు శుభవార్త 10వ అధ్యాయము. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనం. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోంది త్రాగుటేనును, నేను పొందుచున్న బాప్తిసం పొందుటేను మీకు చేతనగునా అని వారిని అడగగా వారు మా చేత అగుననిది. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలో మీరు త్రాగెదరు, నేను పొందుతున్న బాప్తిసం మీరు పొందెదరు, కానీ నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ నేను పొందుచున్న బాప్తిస్మం అన్నాడు యేసు ప్రభుల వారు. ఏమిటి యేసు ప్రభుల వారు పొందుతున్న బాప్తిసం? ఆల్రెడీ యోహాను గారి చేత నీటి బాప్తిసం పొందారు కదా. మళ్ళీ మరొక బాప్తిసం ఏమిటి అంటే, సిలువ శ్రమయే ఆయన పొందబోచున్న బాప్తిసం. అందుకే ఇక్కడ గిన్నె అనే సందర్భానికి జ్ఞాపకం చేశారు. నేను త్రాగు గిన్నెలోనిది నేను పొందుచున్న బాప్తిసం అన్నారు. ఇప్పుడు ఆ గిన్నె సందర్భం బైబిల్ ఎక్కడ కనిపిస్తుంది? గెత్సేమనే తోటలో ఆయన ఒక పాత్రను తీసుకొని, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించండి అన్నాడు.
ఆయనను నీ చిత్తమే సిద్ధించును గాకని ప్రార్థించాడు. ఆ గిన్నె ఏమిటంటే మనుషులందరి పాపముల పాత్ర. మనుషులందరి పాపములు ఆయన తాగేశాడు. మనుషులందరి పాపములు ఆయన తీసుకున్నాడు. అందుకే మనం బైబిల్లో చూస్తే ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థించుచున్నప్పుడే చెమట గ్రంథులు పగిలిపోయి చెమట గ్రంథుల్లోంచి రక్తం వచ్చేసిందట. అంటే రక్తం చిందించడం ఎక్కడి నుంచి ఆరంభమైంది? గెత్సేమనే తోట నుంచి ఆరంభమైంది. ఆ బాప్తిస్మం అనగా తండ్రి చిత్తము కొరకు శ్రమపడుట, శ్రమల బాప్తిస్మం. అయితే యేసుప్రభువు వారు ఒకటి చెప్పారు, నేను తాగేది తాగగలరు, నేను పొందే బాప్తిస్మం పొందగలరు, కానీ పరలోక రాజ్యంలో కుడివైపు ఎడమ వైపు అనేది ఎవరికో నాకు తెలియదు, అది కష్టతరమైంది అని చెప్పాడు ఆయన. కాబట్టి 3 బాప్తిస్మములు, 1 నీటి బాప్తిస్మము, 2 ఆత్మ బాప్తిస్మము, 3 శ్రమల బాప్తిస్మము. ఈ 3 బాప్తిసాల గుండా ఒక క్రైస్తవుడు ప్రయాణం చేయాలి. ఈ 3 బాప్తిసాలు ఖచ్చితంగా తీసుకోవాలి. నీటి బాప్తిస్మం మార్కు సువార్త 16:16లో యేసుప్రభువు వారు చెప్పారు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పారు యేసుప్రభువు వారు. అంటే ఆ నీటి బాప్తిస్మం దగ్గరే తీర్పు జరిగిపోయింది, నిర్ణయం జరిగిపోయింది. నిత్యత్వమునకు ఎవడో, నిత్య నరకమునకు ఎవడో నీటి బాప్తిస్మము ద్వారా నిర్ణయం జరిగిపోయింది. నీవు బహిరంగంగా నీటి బాప్తిస్మం ద్వారా యేసు క్రీస్తును సొంత రక్షకునిగా ఒప్పుకుంటున్నావు, అంగీకరిస్తున్నావు, కాబట్టి నీకు నిత్య జీవం ఉంది. అయితే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు దీని విషయమై మాట్లాడుతూ కొన్ని విశేషమైన విషయాలు ఆయన చెప్తాడు. చూద్దాం కొరింథీయులకు రాసిన పత్రికలో నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. వంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా, వంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా, బంగారమా యేసయ్యా నా బంగారమా నీవే యేసయ్యా, బంగారమా యేసయ్యా నా బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు.
మేడమిద్దెలు ఎన్ని ఉన్నను అవి నీకు సాటి రాగలవా? మేడమిద్దెలు ఎన్ని ఉన్నను అవి నీకు సాటి రాగలవా? మేడంతా యేసయ్యా, నా మేడంతా నీవే యేసయ్యా. మేడంతా యేసయ్యా, నా మేడంతా నీవే యేసయ్యా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. స్నేహితులు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా? స్నేహితులు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా? స్నేహితుడా యేసయ్యా, నా స్నేహితుడా నీవే యేసయ్యా. స్నేహితుడా యేసయ్యా, మంచి స్నేహితుడా నీవే యేసయ్యా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. అమ్మా నాన్నలు ఎంత కాలమున్నను వారు నీకు సాటి రాగలరా? ఎంత కాలమున్నను వారు నీకు సాటి రాగలరా? అమ్మా నాన్నా యేసయ్యా, అమ్మా నాన్నా నీవే యేసయ్యా. అమ్మా నాన్నా యేసయ్యా, నీవే యేసయ్యా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. స్తోత్రం, హల్లెలూయా. క్షమించండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో బాప్తీసం గురించిన విషయాలు పౌలు భక్తుడు మాట్లాడుతాడు. చూడండి, 3వ వచనం నుంచి, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరుగరా? చూడండి, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొందాం. అంటే యేసు ప్రభుల వారు ఎలా చనిపోయి సమాధి చేయబడ్డాడో బాప్తీసం పొందిన మనము ఆయన మరణం లోపలికి వెళ్ళాం. నీటిలో ముంచబడిన మనము మరణం లోపలికి వెళ్ళిపోయాం. అంటే మనం కూడా, మన పాత జీవితం సమాధి చేయబడింది. అలాగే ఆయన పునరుద్ధానంలో కూడా మనం పాలివారు అవుతున్నాం. తిరిగి లేచిన వెంటనే యేసు ప్రభుల వారు ఎలా తిరిగి లేచారో మనం కూడా అలాగే తిరిగి లేచాం. అంచేత చూడండి,
5వ వచనం, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరార్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడెను. అంటే మన పాత స్వభావం బాప్తిస్మం ద్వారా సిలువ వేయబడింది. మనము ఆయన పునరుద్ధానంలో సాదృశ్యము గలవారమై తిరిగి లేగుస్తూ ఉన్నాం. కాబట్టి బాప్తిసం అంటే మరణము మరియు పునరుద్ధానము. నీవు చనిపోయావు బాప్తిస్మము ద్వారా. బాప్తిస్మము ద్వారా నీ పాత జీవితం పాతిపెట్టబడింది. నీ శరీరేచ్ఛలు సిలువ వేయబడ్డాయి. నీవు చనిపోయావు మరియు పాతిపెట్టబడ్డావు. యేసు ప్రభులు వారు ఎలా పాతిపెట్టబడి సమాధిలో ఉన్నారో మన పాత జీవితము కూడా ఆ నీటిలో పాతిపెట్టబడింది. యేసు ప్రభులు వారు 3 దినముల తర్వాత ఎలా తిరిగి లేచారో మనము కూడా పునరుద్ధానమైన నీటిలోంచి తిరిగి లేచాం. తిరిగి లేచిన మనము పాతవారము కాదు, కొత్త వారం. అందుకే బైబిల్ ఉంటుంది, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, సమస్తము క్రొత్తవాయను. ఒక కొత్త జీవితం బాప్తిసం పొందిన వ్యక్తి జీవితంలో దేవుడు ఇచ్చాడు. కాబట్టి బాప్తిసం అంటే నువ్వేదో నీటిలో మునిగొచ్చావు అనుకోవద్దు. నువ్వు చనిపోయావు, తిరిగి లేచావు. ఆ పాత జీవితం పాతి పెట్టబడింది, కొత్త వ్యక్తిగా వచ్చేసావు. ఇది మరణం పునరుద్ధానం. కాబట్టి ఎవరైతే బాప్తిసం పొందుచున్నారో వారు పునరుద్ధానతలోనికి ప్రవేశించుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి నుంచి మనకేం ఏర్పడుతుందంటే క్రీస్తు స్వారూప్యం మన యందు ఏర్పడుతూ ఉంటుంది. జాగ్రత్తగా వినండి, బాప్తిసం పొందిన వెంటనే ఒక వ్యక్తి పరిశుద్ధుడైపోడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు బాప్తిసం పొందగానే ఆ నీళ్లు నీ పాపాన్ని కడిగేయవు. పాపం కడిగేది నీళ్లు కాదు. మరేమిటి పాపం కడిగేది? ఏమిటి? బాప్తిసం పొందగానే చాలామంది అనుకుంటారు, నేను పారే నీళ్ళలో బాప్తిసం పొందాను, గుంటలో బాప్తిసం పోని నీళ్ళు స్టాక్ ఉన్న దాంట్లో బాప్తిసం పొందాను, సముద్రంలో బాప్తిసం. నువ్వు ఎక్కడైనా బాప్తిసం పొందు, నీ పాపం కడిగేది మాత్రం నీళ్లు కాదు. మరి పాపం కడిగేది ఏమిటి చూద్దాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యము. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడచిన ఎడల, ఇది అద్భుతమైన సత్యం. నీవు మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత నీకు వెలుగుంది, వెలుగొచ్చింది. ఆ వెలుగులో నడవాలి. నిజంగా మరి పాత నిబంధన కాలపు భక్తుల్లో వెలుగు ఎక్కడుందండి? హానుకు దేవునితో నడిచాడు, నోవహు దేవునితో నడిచాడు. హానుక్ గారు, నోవహ్ గారు, అబ్రహాం గారు మరియు పాత నిబంధన కాలపు భక్తులెందరో దేవునితో నడిచారు. వారికి వెలుగు ఎక్కడుంది? ఇంతకి వెలుగంటే ఏమిటి? నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నిజంగా దేవుని వాక్యం అనే వెలుగు మనకుంది. మనం మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత దేవుని వాక్యపు వెలుగులో, ఆయన అడుగు జాడలలో, ఆయనతో వెలుగులో నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడుస్తూ ఉన్నప్పుడు, అంటే దేవునితో కలిసి నడవటం ప్రారంభించాం బాప్తిసం తీసుకున్న తర్వాత. అందుకే ఆమోసు గారి రాసిన పుస్తకంలో సమ్మతింపకుండా 2 కూడి నడుతురా అని రాయబడి ఉంది. కాబట్టి ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత దేవునితో
నడకను ప్రారంభిస్తున్నాడు. ఎక్కడ ఎక్కడ నడుస్తున్నాడు? వెలుగులో నడుస్తున్నాడు. ఇది నిజంగా అద్భుతం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల ఏమవుతామంటే బైబిల్ ఉంటుంది, అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. జాగ్రత్తగా ఈ మాట అర్థం చేసుకుంటే, అన్యోన్య సహవాసం అంటే విడదీయరాని బంధము. మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆయనతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు విడదీయరాని బంధం మనకి ఏర్పడుతుంది, ఆయనకి మనకి. అలా నడుస్తూ 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 దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు బైబిల్ ఉంటుంది, అప్పుడు. అక్కడ చూడండి, బైబిల్లో ఆ మాట చూడండి, అప్పుడు. ఎప్పుడు? ఆయనతో నడుస్తున్నప్పుడు, అన్యోన్య సహవాసం ఏర్పడినప్పుడు, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రంగా చేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీ పాపం కడుగుతుంది నీరు కాదు, పాపము కడుగుతుంది యేసుక్రీస్తు యొక్క రక్తమే. యేసయ్యను సొంత రక్షణ అంగీకరించిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత నిన్ను ప్రతి సందర్భంలో కడుగుచున్నది యేసు రక్తమే. యేసు రక్తమును, యేసు నామమును ఎప్పుడైతే నువ్వు జపిస్తున్నావో, ఎప్పుడైతే ఉచ్చరిస్తున్నావో, ఎప్పుడైతే పలుకుతున్నావో, వెంటనే యేసు రక్తం కడుగుతుంది. బాప్తిసం పొందిన తర్వాత ఆయనతో కలిసి నడుస్తున్నప్పుడు, అన్యోన్య సహవాసం ఏర్పడుతున్నప్పుడు, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపముల నుండి, అంటే పాపంలోంచి బయటికి తీసుకొచ్చేస్తాయి. ఎంత వివరంగా ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయను, పాపము నుండి ఆ పరిశుద్ధతలోనికి యేసుక్రీస్తు యొక్క రక్తం తీసుకొస్తుంది. కాబట్టి నీటి బాప్తిస్మం నిన్ను మరణంలో నుండి పునరుద్ధానంలోనికి, పాపంలో నుండి పరిశుద్ధతలోనికి, దుర్మార్గతలోంచి నీతిలోనికి నిన్ను నడిపిస్తుంది. కాబట్టి ఈ నీటి బాప్తిసం విషయంలో ఆలస్యం అనేది చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఆలస్యం చేయకూడదు. బాప్తిసం పొందే విషయంలో అస్సలు ఆలస్యం చేయకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇది అనుకూల సమయం, నేడే రక్షణ దినం. రక్షణ పొందే విషయంలో ఆలస్యం చేయకూడదు. చెరసాల నాయకుడు కుటుంబం అర్ధరాత్రి వేళ బాప్తిసం తీసుకున్నారు, తెల్లారి పొద్దున్న తీసుకోవచ్చుగా. ఆలస్యం చేయకూడదు. ఆ ఫిలిప్ రథం ఎక్కాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం గ్రంథపు చుట్టను, ఆ అధ్యాయమును, గ్రంథపు చుట్టలో ఉన్న అధ్యాయం వివరిస్తూ ఉన్నాడు. ఆ అధికారి అన్నాడు, నీళ్ళు వచ్చాయి, నేను బాప్తిసం పొందడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు నాకు ఇవ్వగలరా అని అడిగాడు. ఆలస్యం చేయలా. కాబట్టి బాప్తిసం విషయంలో, అనగా నీ పాపములు కడుక్కునే విషయంలో, పాపములో నుండి పరిశుద్ధతలోకి వచ్చే విషయంలో, దుర్మార్గత భ్రష్టత్వంలోంచి నీతి కలిగిన జీవితంలోకి వచ్చే విషయంలో అస్సలు నీవు ఆలస్యం చేయకూడదు. నేడే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే ఎలా తప్పించుకుంటాం? అంచేత ఈ మాటలు వినుచున్న వాళ్ళరా, నీవు ఇంకా బాప్తిసం తీసుకోలేదా? మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకో. అప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే రెండవ బాప్తిసం ఏంటంటే ఆత్మ బాప్తిస్మం. యేసు ప్రభుల వారు అన్నారు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును, తను అడుగు వారికి ఎంతో నిశ్చయంగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడుటయే ఆత్మ బాప్తిస్మం. ఇంకా నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడలేదా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం రాయబడి ఉంది, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. కాబట్టి నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆత్మ బాప్తిసంలోకి నీవు అడుగు పెట్టాలి. బైబిల్ అంటుంది, తన అడుగు వారికి ఎంతో నిశ్చయంగా తన పరిశుద్ధాత్మను
అనుగ్రహించును. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి పొందాడు, ఆత్మ బాప్తిస్మంలోకి ఒక వ్యక్తి అడుగుపెట్టాడు అన్నదానికి ఒకటే సూచన. అపోస్తుల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. నీవు పరలోకపు భాషతో దేవుడు నీకు ఇచ్చిన వరముతో నింపబడి భాషలు మాట్లాడుటే ఆత్మ బాప్తిస్మము. ఇదే దానికి సరి అయిన గుర్తు, సూచన. అలా మూడవది ఏమిటంటే శ్రమల బాప్తిస్మం. శ్రమ, యేసుప్రభుల వారు చెప్పారు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను నేను లోకాన్ని జయించున్నాను, ధైర్యం తెచ్చుకోండి అని చెప్పాడు. క్రీస్తు మహిమను ఎలా మనం అనుభవిస్తున్నామో, ఆత్మను ఎలా అనుభవిస్తున్నామో, కృపను ఎలా అనుభవిస్తున్నామో, వరములను ఎలాగ అనుభవిస్తున్నామో, ఆయన పక్షమున ఆయన శ్రమలను అనుభవించడం కూడా మనకు అనుగ్రహింపబడి ఉన్నది. క్రీస్తు శ్రమలలో పాలివారం అవ్వాలి, ఆ బాప్తీసంలోకి అడుగు పెట్టాలి. నిజంగా ఈ 3 బాప్తీసాలు పొందకపోతే నిత్యత్వం నీకు లేదు. అంచేత నీటి బాప్తీసం పొందావా, సంతోషం. మారు మనసు పొంది నీటి బాప్తీసం పొందావా, సంతోషం. ఆత్మ బాప్తీసం పొందావా, సంతోషం. మరి యొక్క బాప్తీసం నీ కోసం సిద్ధంగా ఉన్నది. శ్రమల బాప్తిస్మం. క్రీస్తు కొరకు మనం శ్రమలు అనుభవించాలి. దాని గురించి పేతురు భక్తుడు ఒక మాట రాస్తాడు. చూడండి, పేతురు గారు రాసిన పత్రికలో మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపరకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. 16వ వచనం, ఎవడైనో క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహింపరచవలెను. స్తోత్రం, హల్లెలూయా. అంచేత క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా మనం సంతోషించాలి దేవుని కొరకు శ్రమ వస్తే. మరియు ఎవడైనా క్రైస్తవుడైనందుకు శ్రమను అనుభవిస్తే దాన్ని బట్టి సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏం చేయాలి చెప్పండి, దేవుణ్ణి మహిమపరచాలి. అందుచేత బాప్తిసం గురించిన సంపూర్ణ సత్యం ఇదే. ఇంత లోతైన సత్యం ప్రకటించబడటం లేదు. ఒక నీటి బాప్తిసం దగ్గరే ఆగిపోతూ ఉన్నారు. ఈ 3వ బాప్తిసమైన శ్రమల బాప్తిసంలోకి నువ్వు రావాలి. క్రీస్తు కొరకు శ్రమలను నువ్వు అనుభవించాలి. ఆయన శ్రమలలో మనము పాలివారం అవ్వాలి. అప్పుడేమవుద్దంటే పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు, ఇదిగో ఈ నా కుమారుడు భూమి మీద నా కొరకు శ్రమ అనుభవించాడు, అవమానాలు అనుభవించాడు, కష్టాలను అనుభవించాడు, నిందలను అనుభవించాడు, ఆకలి మంటలను అనుభవించాడు అని దేవుడు పరలోక రాజ్యంలో దూతల ఎదుట, కోటాను కోట్ల ప్రజల ఎదుట అతని పేరును ఒప్పుకొని అతన్ని సన్మానించి అతని కొరకే ఒక ప్రత్యేకమైన సింహాసనం మీద ఏర్పాటు చేసి కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత ఈ మాటలు వినుచున్న వారలారా, నీటి బాప్తిసం పొందావా, సంతోషం. ఆత్మ బాప్తిసంలోకి రా. ఆత్మ బాప్తిసం పొందావా, సంతోషం. శ్రమల బాప్తిసంలోకి రా. ఈ శ్రమల బాప్తిసంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే గిన్నె ఉంటుంది. ఏముంటుందండి శ్రమల బాప్తిసంలో? గిన్నె. ఆ గిన్నెను తీసుకోవాలి, ఆ గిన్నెను త్రాగాలి,
యేసు ప్రభు జీవితంలో ఏం జరిగిందో అన్నీ మన జీవితంలో జరుగుతాయి. అడుగు జాడలుంచి వెళ్ళాడు ఆయన, అడుగు జాడల ఉంచి వెళ్ళాడు. ఆ గిన్నె తీసుకోవటానికి ఆయన వాళ్ళు నువ్వు అప్పగించుకోవాలి. తండ్రి నీ చిత్తమే సిద్ధించను గాకని అప్పగించుకోవాలి. అప్పుడు శ్రమల బాప్తీసం నీకు ఇష్టంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ప్రియమైనదిగా ఉంటుంది, మరియు ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభుల వారు పునరుద్ధానుడై తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. మరియు మరొక మాట చెప్పాడు ఆయన, నేను జయించిన నా తండ్రి సింహాసనం కూర్చుని ఉన్న ప్రకారం జయించువాన్ని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెడతాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం అని రాయబడి ఉంది. సింహాసనం ఒకటే. అసలు పరలోకంలో ప్రధానమైన సందేశం ఏమిటో తెలుసా? సింహాసనం. అంచేత యోహాను సువార్త ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో యోహాను గారు పరలోకం తెరవబడగానే చూసింది సింహాసనాన్ని. ముగింపు అధ్యాయంలో ఇలా చెప్తాడు, ఇదిగో దేవుని సింహాసనం, గొర్రెపిల్ల సింహాసనం అని చెప్పేస్తాడు. అందుచేత నీవు కూడా దేవుని కొరకు యేసు ప్రభు వలె శ్రమలు పడి, అవమానాలు అనుభవించి, నలగొట్టబడి జయించి వెళితే అదే సింహాసనం నిన్ను కూర్చోబెడతాడు. దేవుని సింహాసనం అదే, యేసు ప్రభు సింహాసనం అదే. నీవు కూడా అందులోనే ఉంటావు. నీవు కూడా అదే సింహాసనంలోకి వెళ్ళిపోతావు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈ బాప్తీసం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందంటే సింహాసనోన్నతికి తీసుకెళ్తుంది. దేవుడు ఈ శ్రమ అనే బాప్తీసం ఎందుకు ఏర్పాటు చేశాడంటే సింహాసనం ఇచ్చుటకే. అందుచేత ఈ మాటలు వినుచున్న వారలారా, బాప్తీసం పొందుదాం. ఇంకా నీటి బాప్తీసం పొందకపోతే బాప్తీసం పొందు, ఆత్మ బాప్తీసం పొందకపోతే పొందు. అలాగే శ్రమల బాప్తీసంలో కడుగు పెట్టకపోతే ఈరోజు ప్రార్థన చేయి, ప్రభువా నీ కొరకు నేను శ్రమలు పట్టడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను అట్టి అనుభవంలోకి తీసుకెళ్ళమని ప్రార్థన చేయి. అది దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అందుకే బైబిల్ అంటది, శ్రమ నొంది ఉండటం నాకు మేలాయను. దేవుని కొరకు శ్రమ పడితే అది నీకు మేలు, అది దేవుడు నీకు దీవెనగా మారుస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి వెళ్దాం. నదిలో 4 అనుభవాలు ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మనం 3వ అనుభవాన్ని ధ్యానం చేశాం. మొదటి అనుభవం చీలమండలపు లోతు అంటే మారు మనసు. రెండో అనుభవం మోకాటి లోతు అంటే ప్రార్థన. 3వ అనుభవం నడుముల లోతు అంటే మొలలోతు అనగా బాప్తిస్మం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవింకా బాప్తిస్మం పొందని వ్యక్తివైతే నేడే రక్షణ దినం. ఈరోజు బాప్తిసం పొందడానికి దేవునికి నీ మనసునివ్వు. మారు మనసు పొంది, ప్రతివాడు మారు మనసు పొంది యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందేటప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందెదరు. కాబట్టి బాప్తిస్మం 3 బాప్తిస్మములు. మొట్టమొదటిది నీటి బాప్తిస్మం, రెండవది ఆత్మ బాప్తిస్మం, మూడవది శ్రమల బాప్తిస్మం. ఈ 3 బాప్తిసాల గుండా నువ్వు ప్రయాణం చేస్తే పరలోక రాజ్యంలో బంగారపు సింహాసనం ఉంది, ఘనత ఉంది, కిరీటం ఉంది, సన్మానం ఉంది, సింహాసనం ఉంది. సమర్పించుకో. ప్రభువా ఈ బాప్తిసాల గుండా నన్ను నడిపించాయని అప్పగించుకో దేవునికి. ప్రభు తన కార్యాలు జరిగిస్తాడు. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. బాప్తిసమును గురించిన బోధ నీ పిల్లలకు చేయుటకు చూపిన కృప కొరకు స్తోత్రం. మైక్ స్వరం ద్వారాను ముఖాముఖిగాను యూట్యూబ్ లైవ్లో వినుచున్న వారందరినీ మీరు దర్శించి మీ కార్యములు జరిగించు నాయన. మీ ఉన్నతమైన ఉద్దేశాలు ఈ వాక్యం వింటున్న వారందరి జీవితాలు నెరవేర్చండి. మరియు ఈ మాటలు ప్రకటించుటకు మాకు సహకరించిన కుటుంబాన్ని మీరు దీవించండి. యేసు నామములో వారికి వారి సంతానమునకు మేలు కలుగును గాక. ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. చేరువచ్చిన నీ పిల్లలందరినీ మీరు ఆశీర్వదించండి. దేవా ఈ మాటలు ఫలభరితముగా మారును గాక. మీకే వందనాలు.